తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు క్వెషన్ పేపర్‌కి సంబంధించి టైం అయితే ఎంతో లేదనమాట. సో, స్టార్టింగ్‌లోనే మీకు పెద్ద క్వెషన్‌లు అయితే చూపిస్తున్నా కదా! సో, ఇవన్నీ కూడా మొత్తం ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. సో, మీరు ఇవన్నీ కూడా చూసినట్లే ఉంటుంది కానీ ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. సో, మ్యాథమెటిక్స్ అయితే లాస్ట్ వీడియో కింద చాలామంది అయితే అడిగారు. అంటే కొంతమంది అడిగారు. సో, ఈ వీడియోలో నేనైతే మిమ్మల్ని అడుగుతున్నా. సో, మీరు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అనేది కష్టంగా ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో మ్యాథ్స్ అని కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, చూద్దాం ఎంతమంది మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం సో అంటే టఫ్గా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలని మాత్రమే అడుగుతున్నా. ఇకపోతే సో మనకు ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్కి అయితే టైం అయితే ఎంతో లేదనమాట. సో ఈ పేపర్ మొత్తం లాస్ట్ వరకు చూడండి మీ కోడ్తో సహా. సో కరెక్ట్గా ఈ కోడ్ మీకు మ్యాచ్ అయితేనే మీరైతే చదువుకోవడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ లాంగ్వేజ్ సంబంధించి. సో గైస్ ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవ్వండి. ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటారు అనుకుంటున్నా. సో చాలామంది అయితే రియల్ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతున్నారనమాట. రియల్ క్వశ్చన్ పేపర్ అనేది కింద మనం కామెంట్ బాక్స్లో మనం టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది పెట్టాము. సో అక్కడైతే మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మేబీ ఇన్ కేస్ వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది మీకు పేపర్ అనేది డైరెక్ట్గా అయితే. సో కాబట్టి తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయిపోయారు మీ ఫ్రెండ్స్ అందరూ. సో మీరు కూడా ఇంకా జాయిన్ అవ్వకుంటే అక్కడ జాయిన్ అవ్వండి. మీరే మాట్లాడుకోవచ్చు అనమాట. సో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వండి. అలాగే 10th క్లాస్ మనకు ఎగ్జామ్కి అయితే టైం అయితే ఎంతో లేదు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఎంత వీలైతే అంత తొందరగా ఒక 1 ఆర్ 2 అవర్స్లో చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా గన్ షాట్ క్వశ్చన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ అవుతుంది. అది కూడా నెక్స్ట్ వీడియో మీకు కావాలంటే పార్ట్ 3 పెడతాను. సో అది కూడా మీకు కావాలంటేనే పెడతాను. లేకపోతే కనుక మీరు ఈ రెండు చదువుకోండి. అలాగే మీరు అడిషనల్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాథమెటిక్స్ మాత్రం మిస్ కాకండి. సో ఎందుకు మ్యాథమెటిక్స్ అంటున్నా అంటే మీరు ఆర్జుకెటి ట్రిపుల్ ఐటీలో మీరు సీట్ తెచ్చుకోవాలి, ఫ్రీగా ఇంటర్మీడియట్ తెచ్చుకోవాలి అంటే సో మ్యాథమెటిక్స్ మీకు మెయిన్గా చూస్తున్నారనమాట. సో ఈ 2026లో అండ్ 2027లో చూసుకున్నట్లయితే కాబట్టి మీరు ఖచ్చితంగా సో మ్యాథమెటిక్స్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. అందుకే నేనైతే ముందుగానే మన వరకు రాగానే నెక్స్ట్ వీడియోనే పెట్టేస్తాను. సో మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడాను. సో కోడ్ కూడా చూసుకోండి 01T అండ్ 0 ఆర్ 02T. సో ఈ పేపర్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి ఒక్కడికన్నా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.